మనకి దేవుడు ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. సమీపంగా అంటే దగ్గరగా. ఆమె మరలా చూడండి, 75 కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. త్వరలోన నరులు నీ ఆశ్చర్య కార్యములు. ఆమేన్. నరులంట ఆశ్చర్య కార్యములు. ఎవరు నరులంటే మనుషులు ఈ కుటుంబంలో చేసిన ఆశ్చర్య కార్యాలు వివరించుకోవాలంటే ఈ కుటుంబంలో మనకి చేసిన ఆశ్చర్య కార్యాలు చెప్పుకోవాలి. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. సమీపంగా అంటే దగ్గరగా. నువ్వు చేసిన ప్రార్థనకు ఆయన దగ్గరగా ఉండి ఆయన విని నీ మొర, నీ ప్రార్థన ఆయన విని ఏం చేస్తాడంటే, అన్యజనులు దేవుని నామము ఎరగని వారు నీ గురించి, నీ కుటుంబాల గురించి చెప్పుకునే విధముగా ఆయన సహాయం చేస్తాడు ఈ రాత్రి. ఆమేన్. హల్లెలూయా. అనేక మంది నరులు నీ గురించి చెప్పుకోవాలి. దేవుడు వారి పెట్టిన ప్రార్థన, దేవుడు వారి చేసిన ప్రార్థన, కృతజ్ఞతా స్తుతులను బట్టి దేవుడు వారికి సమీపముగా ఉండి ఎన్నో ఆశ్చర్య కార్యములు దేవుడు వారి పక్షంగా జరిగించాడని నరులు 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 చెప్పుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే మనకు సమీపముగా ఉన్నాడు. సమీపంగా ఉండి నువ్వు చేసిన మొర, నువ్వు కాచిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన ఎన్నడూ వ్యర్థము కాకుండానట్లు ఆ ప్రార్థన దేవుడు విని నీకు సమీపముగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అలనాడు అబ్రహామును పిలిచిన వెంబటనే అబ్రహాము దేవునికి లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అబ్రహాము దేవుని మాట విన్నాడు. కాబట్టి అబ్రహాము దేవునికి సమీపముగా ఉండి అబ్రహాము 24వ అధ్యాయం మొదటి వచనములో అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు సమీపంగా ఉన్నాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. 13వ అధ్యాయంలో వెండి బంగారాలు కలిగి గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. 24వ అధ్యాయంకి వచ్చేలకే కరెక్ట్గా 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. ఇంకా 12 అధ్యాయాలు జరిగే వరకే అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు